అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమ పథకాలు అమలు కోసం గ్రామ సభలు ఏర్పాటు చేసింది. పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సర్వే నిర్వహించారో ఆ సర్వేలో భాగంగా ఎవరైనా అర్హులు అనర్హులు ఉంటే వారి అన్నింటి కూడా గ్రామ సభల్లో తీర్మానం చేయాల్సిందిగా గ్రామ సభలు ఏర్పాటు చేసింది. గ్రామ సభల్లో పూర్తిగా తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రతి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. గ్రామ సభలు నిర్వహిస్తున్న తరంలో ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేని నిలదీసిన ప్రజలు, ఎందుకంటే గెలిచి సంవత్సర కాలం పూర్తయింది. ఆ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బీజేపీ నుండి ఎమ్మెల్యేగా ఆర్మూర్ నియోజకవర్గం నుండి గెలుపొందిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో సంవత్సరం పూర్తయింది, ఎక్కడ కూడా మీరు చేసిన అభివృద్ధి ఏంది అని చెప్పి గ్రామ సభల్లో ఎమ్మెల్యేని అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామ సభలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని ప్రజలు నిలదీశారు. మీరు ఒక గ్రామానికి 10 ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు, ఏమైంది, సంవత్సర కాలం పూర్తయిందని చెప్పి ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలం కుద్వాన్పూర్లో మహిళలు నిలదీసిన పరిస్థితి ఉంది. మీరు ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు పూర్తి స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి 25వ తేదీన పూర్తిగా ఆన్లైన్ చేసే దిశగా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో 26వ తేదీ నుంచి రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారులకు గుర్తించే పనిలో ప్రభుత్వం పడింది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి అందే దిశగా ప్రయత్నాలు జరిగే విధంగా ఈ గ్రామ సభల ముఖ్య ఉద్దేశం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజలకు ప్రతి ఒక్క పేదవానికి సంక్షేమ పథకాలు అందించే దిశగా ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వము సంక్షేమ పథకాలు అందించే దిశలో ప్రతి గ్రామంలో సభలు ఏర్పాటు చేస్తుంది. ఆ నిజామాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అయితే గ్రామ సభల్లో పూర్తిగా కొంచెం వ్యతిరేకత ఏర్పడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల కాలం పూర్తయింది, ఇంతవరకు మీరు ఎలాంటి హామీలు అమలు చేయలేదని చెప్పి ప్రభుత్వం పైన కూడా కొంత మండిపడుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు రైతుల కోసం, సంక్షేమం కోసం, పేద ప్రజల కోసం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్న దిశగా ప్రయత్నాలు అయితే సాగిస్తున్నాయి. అందులో భాగంగానే గ్రామ సభలు ఏర్పాటు చేస్తే ఈ గ్రామ సభల్లో పూర్తిగా ప్రతి పేదవానికి ఎవరైనా సరే గతంలో సర్వేలు నిర్వహించినప్పుడు ఏదైతే ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు స్వీకరించినామో అందులో మీకు ఎలాంటి సంక్షేమ పథకాలకి, ఉదాహరణకి ఒక ఇంటికి సంబంధించి మహాలక్ష్మి పథకం కానీ, అదేవిధంగా ఇల్లు లేని వారికి, అదేవిధంగా రేషన్ కార్డు లేని వారికి వాటన్నింటికి కూడా ప్రభుత్వం ఆ ప్రజాపాలన దరఖాస్తులు అయితే తీసుకుంది. ఆ దరఖాస్తుల్లో భాగంగానే ఇప్పుడు ఆ దరఖాస్తులో ఎవరికి ఎలాంటి సంక్షేమ పథకాలు కావాలని ప్రభుత్వము గ్రామీణ స్థాయిలో వారందరికీ కూడా మండల స్థాయిలో లిస్టులు పంపించింది. ఆ లిస్టుల ప్రకారమే వీళ్ళు అర్హులా అనర్హులా అనే కోణంలో కూడా దానికి అందరికి సంబంధించి గ్రామ సభల్లో తీర్మానం చేయాల్సింది. ఆ గ్రామ సభలో తీర్మానం చేస్తున్న సమయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అడ్డుకోవడం దీనికి అందరికి సంబంధించి ప్రాధాన్యత సంచరించింది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3 బీజేపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఒకరు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మరొకరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ, మరొకరు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్. అదేవిధంగా బాల్కొండ నుంచి ఏదైతే ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారో, అదేవిధంగా నిజామాబాద్ రూరల్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి భూపతి రెడ్డి, అదేవిధంగా బోధన్ నుంచి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా బాన్స్వాడ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ కావడంతో కాంగ్రెస్ పార్టీకి ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి. మరోవైపు ఎల్లారెడ్డి నియోజకవర్గం చూసుకుంటే మదన్ మోహన్ రావు, అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గం నుండి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి తోట లక్ష్మీకాంతరావు, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వారి గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఉన్న సమస్యలు, గతంలో ఇందిరమ్మ ఇండ్లు రాలేవని చెప్పి రివ్యూ సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన మా గ్రామానికి, మా నియోజకవర్గానికి 3500 ఇండ్లు సరిపో, మరో అదనంగా ఇండ్లు కావాలని చెప్పి తోట లక్ష్మీకాంతరావు ఇన్ఛార్జ్ మంత్రికి మరణం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూడా మాకు 3500 ఇండ్లు సరిపో, ఆ గతంలో డబుల్ బెడ్రూమ్లు పంపిణీ జరగలేదు, ఇప్పటికైనా మాకు అదనంగా మరో 5000 ఇండ్లు కావాలని చెప్పి ఆయన కోరారు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు దిశగా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో గ్రామాన దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీలు జరుగుతున్నాయి, గ్రామ సభలు జరుగుతున్నాయి. గ్రామ సభల్లో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కాదు, మీరు ఎమ్మెల్యేలుగా ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చనని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.